లేడీస్ లాగా ఎంతసేపు అండి? అవతల ఆఫీస్ టైం అవుతుంది రండి. సార్ రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు. 2 లీటర్ల పాలు ఎక్స్ట్రా కావాల్సి వస్తాయి. వాచ్మెన్కి చెప్పాను, మర్చిపోడు కదా. ఆడ పెద్ద లూజ్ అండి. ఏ సార్? వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ అని తెగ విసిగిస్తుంటాడు. అందుకే లా చోటు బీకే. గుడ్ మార్నింగ్ అంటే ఎందుకు కొట్టారు సార్? నేను రైట్ వస్తే లెఫ్ట్ సైడ్ గుడ్ మార్నింగ్ చెప్తాడు, నేను లెఫ్ట్ సైడ్ వస్తుంటే రైట్ సైడ్ గుడ్ మార్నింగ్ చెప్తాడు. కళ్ళు సరిగ్గా కనపడవేమో. అలా అనుకునే నేను కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. మీరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటది కదా, బోర్డు కూడా ఉంటుంది. అందులో ఒక చిన్న అక్షరం చూపించి ఇదేంటి అని అడిగాడు. తెలియదు అన్నాడు. అంతకంటే పెద్ద అక్షరం చూపించి ఇదేంటి అన్నాడు. తెలియదు అన్నాడు. బాగా పెద్ద అక్షరం ఏ చూపించి ఇదేంటి అని అడిగాడు. తెలియదు అన్నాడు. దాంతో డాక్టర్ ఒళ్ళు మండి నేను ఎవరో తెలుసా అని అడిగాడు. మీరు డాక్టర్ కదండి అన్నాడు. మరి ఎందుకు తెలియలేదు? ఆడికి అసలు అక్షరజ్ఞానం ఉంటాయి కదా, ఏ అక్షరం తెలియడానికి. వాళ్ళ గురించి మీరేం దిగులు పడకండి. మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? రేపు వచ్చేస్తారు. ఓకే సార్ కొంచెం మీ కాళ్ళు పడేస్తారు. అమ్మా సరే, నా కోసం ఏదో పెద్ద ఆశ పెట్టారు అనుకున్నాను. పర్లేదులేండి, పక్క పంపేది కదా. మన ఊళ్ళో బిల్డింగ్ వెళ్ళి పడుకోబెడతారు, ఇక్కడ నిల్చోబెడతారు అంతే. నీళ్లు ఉప్పగా లేవు, తీయగా ఉన్నాయి కదూ. వంటిలు కూడా వెలుతురుగా ఉంది. వంటగది ఎలా ఉన్నా వంటేది నువ్వు కాదుగా. ఏంట్రా 2 గంటలు వంటగదిలో ఉంటే 2 రోజులు మంచాన పడతావు. నీకెందుకమ్మా చెప్పు? నీకు కీళ్ల వాదం ఉంది కదా అందుకంటున్నాడు. ఈ ఊళ్ళో ముందు నీ జబ్బుకు మందు కానీ. నన్ను వండద్దంటున్నావే, నేను వండకపోతే తిండెవరు పెడతారా? క్యారియర్ భోజనం ఏర్పాటు చేశానమ్మా, పక్కనే మెస్ ఉంది. మెస్సా? మ్. ఇది బొబ్బాయి రా. చపాతి నమిలితే దవడలు ఊడిపోతాయి, అన్నం దొరకదా. మెస్ పెట్టింది నెల్లూరు వాళ్ళన్నా. ఓ. ఈ ఇంటి అడ్రస్ ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియచేయండి. అజయ్కి నేను రాసేసాను. అడ్రస్ ఇవ్వు, రాస్తాను. తొందరపడుకున్నానా? ఇవ్వరా. వస్తానమ్మా. ఆ. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. వెరీ గుడ్. నీ కాలు నీ ఇష్టం, పెట్టుకో. చాలండి, రైల్లో వచ్చినందుకు కాళ్ళు అవుతుంటే ఇలా అది పెట్టుకున్నాను. కాదే, చూసేవాళ్ళు ఎవరైనా నన్ను తన్నుపోతున్నావు అనుకుంటారు. 2 కాళ్ళు పెట్టుకో. బెల్లు కొడితే ఎవరో నడకుండా మాత్రం తలుపు తీయకండి. నాన్న మీకే. అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. రేయ్, ఆఫీస్కి పోరా. 45 ఏళ్ళుగా చూస్తున్నాను, నాకు తెలీదా. ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ఉంది. తర్వాత కరెక్ట్ గా 12 గంటలకల్లా క్యారేజ్ వస్తుంది.